హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా మీకు నచ్చిన వారి ఫొటోస్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కావాల్సింది కైన్మాస్టర్ అప్లికేషన్. మీరు ఓపెన్ చేసుకోవాలని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫోటో డ్యూరేషన్ అని ఎన్ని సెకండ్స్ ఉండాలనేది మీరు ఇష్టం ఉన్నంత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరి ఫొటోస్తో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే మీకు నచ్చినవి కొన్ని సెలెక్ట్ చేసేసుకోండి. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్లోకి వచ్చేసిన తర్వాత ఒక్కొక్క ఫోటో మీద క్లిక్ చేసుకుంటూ ఇలా విగ్నేటివ్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఇక్కడ మీరు ఎన్నైతే ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని ఫొటోస్కి విగ్నేటివ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ నేనైతే అన్ని ఫొటోస్కి అయితే విగ్నేటివ్ ఎఫెక్ట్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇలా ఫ్రంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇప్పుడు మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనకు స్పీడ్ టర్న్ అనే ఎఫెక్ట్ కావాల్సి ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికోసం మీరు మొబైల్ డేటా ఆన్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ పక్కంటి ఇక్కడ మనకు టోపీ సింబల్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ యాక్షన్ మీద క్లిక్ చేసుకోండి. యాక్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా టోటల్గా స్క్రోల్ చేసేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు స్పీడ్ టర్న్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అవుతుంది. మీరు టోటల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన దీనిలో ఉన్న అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక నేనైతే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నానో అదే విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా టోటల్గా 6 ఎఫెక్ట్స్ ఉంది. మీకు ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా ఇచ్చేసేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇలా మీరు టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇటువంటి ఒక టెంప్లెట్ ఒక పిఎన్జీ ఉంటుంది. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం స్క్రోల్ చేసుకుంటే బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని టోటల్ వీడియో ఎంత ఉందో అంతవరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకొని ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఇక్కడ కాంట్రాక్ట్ ఒక 80 ఇచ్చేసుకోండి. ఒక 80 అయితే ఇచ్చేసేసుకోండి. ఇది కూడా సాచురేషన్ కూడా ఒక 80 ఇచ్చేయండి. 80-85 మధ్యలో ఇచ్చేసి ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో స్నో ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా రొటేట్ చేసేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసేసుకొని మనకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ఏమైనా ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే లాస్ట్లోకి ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఎక్స్ట్రా లేయర్స్ అనేది వెళ్ళిపోతున్నాయి. తర్వాత లేయర్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇటువంటి పిఎన్జీ ఉంటుంది. ఇప్పుడు బార్డర్ పిఎన్జీ, దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసేసుకొని స్ప్లిట్ స్క్రీన్ క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇది కూడా టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ లేయర్ కాదు, ఇప్పుడు సాంగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆల్బమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఆడియో అయితే యాడ్ అయిపోతుంది. మనకు టోటల్గా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీరు ఇంకా దీంట్లో ఏదైనా టెక్స్ట్ రాసుకోవాలంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నచ్చినది ఏదన్నా రాసుకోండి. ఇక్కడ నేనైతే షీ ఈజ్ మై లవ్ అని రాస్తున్నా. ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ రాయొచ్చు, ఇదే రాయాలని ఏం రూల్ లేదు. షీ ఈజ్ మై లవ్ అని రాసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దీనిలోనైతే సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన పేరు రాసుకొని సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా టోటల్ వీడియో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు టోటల్గా వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. నేను ఆడియో మ్యూట్ చేశాను ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా మనకు వీడియో అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీన్ని సేవ్ చేసుకోవడం కోసం పైన యారో సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకోగానే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.